మన మధ్యలో స్థానిక ప్రజాసేవకులుగా ఉంటున్న జగన్ గారు రాహుల్ పాల్ చేసుకోలేకపోయారు. రాహుల్ పాలు, ప్రీతం పాల్ ఇద్దరు కలిసి ఈ రోజున బర్త్డే చేసుకుంటున్నందుకు వారికి ఇద్దరికి బర్త్డే శుభాకాంక్షలు తెలియజేసుకుంటున్నాను. థ్యాంక్ యూ. వాళ్ళ మేనల్లుడు, వాళ్ళ చిన్న అబ్బాయిలకు నా హృదయపూర్వక జన్మదిన శుభాకాంక్షలు తెలుపుతూ వాళ్ళు వాళ్ళ కుటుంబం నిండు నూరేళ్లు సుఖ సంతోషాలతో వర్ధిల్లాలని కోరుకుంటూ సెలవు తీసుకుంటారు. రాబోయే తరంకి ఒక మాదిరిగా, ఒక మార్గదర్శకంగా పుట్టినరోజు అంటే మనవరికే కాదు, ఆశీర్వదించబడిన వారితో ఆశీర్వాదకరంగా చేసుకుంటే భవిష్యత్తులో మీ ప్రణాళిక దేవునికి ఇష్టంగా ఉండాలి. మానవుని ప్రణాళిక మానవుని ఇష్టంగా జరిగేది కాదు. అది కూడా ప్రభువుని విశ్వసించిన మనం మన ఇష్టానుసారంగా జీవించడానికి అవకాశం లేదు. మన ప్రణాళిక మన చేతుల్లో లేదు. మన ప్రణాళిక దేవునికి అప్పగించాలి. దేవుని యొక్క ప్రణాళికలో మనం ఉండగలిగితే సంతోషంగా ఉండగలుగుతుంది. సమయంలో ఉండాలని చెప్పి కోరుకుంటున్నాము. అలాగే వాళ్ళ భవిష్యత్తు కూడా చాలా బాగుండాలని, వాళ్ళకి దేవుడు ఆశీస్సులు పుష్కలంగా ఉంటాయని చెప్పి కోరుకుంటున్నాను. వాళ్ళకి దీవిస్తున్నాను. రాహుల్ పాల్ 20 పుట్టినరోజుకి ఒక వర్తమాన వాగ్దాన వాక్యాన్ని ధ్యానం చేసుకుందాం. సామెతల గ్రంథం 9వ అధ్యాయం 11వ వాక్యం. సామెతల గ్రంథం 9వ అధ్యాయం 11వ వాక్యం. నా వలన నీకు దీర్ఘాయువు కలుగును, నీవు జీవించు సంవత్సరములు అధికములగును. చెల్లిస్తున్నాను. మన సుధీర్ వాళ్ళ పిల్లలు ప్రీతం పాల్, రాహుల్ పాల్ వాళ్ళ జన్మదిన శుభాకాంక్షలు ముందుగా తెలియజేస్తున్నాను. ఒక విషయాన్ని జ్ఞాపకం చేయాలని అనుకుంటున్నాను. ఎందుకంటే చెప్పాల్సిన విషయమే, అనవసరంగా చెప్పేది అయితే చెప్పదలుచుకుని కానీ చెప్పాల్సింది కాబట్టి మాట్లాడుతున్నాను. ఇద్దరు టాప్ క్యాండిడేట్లు మనకి ముందుగా మా నాన్న టాప్ మోస్ట్, మన సుధీర్ వాళ్ళ నాన్న రవి మామ. నేను మామ అంటూ చిన్నప్పటి నుంచి ఆయన తిరిగేది. నేను ఎందుకు టాప్ అంటున్నానంటే, ఈరోజు పిల్లికి కూడా బిచ్చం పెట్టిన వాళ్ళు చాలామంది ఉంటే వాళ్ళ పేర్లు బహాటంగా మోగుతుంటాయి. ఆడెవడికి తెలియదు, వాడికి డబ్బులు, వాడి ఫైనాన్స్ పరంగా చాలా ఉంటాయి. కానీ ఆ రోజుల్లో వాళ్ళు ఆర్థిక పరంగా అంత డౌన్లో ఉన్నప్పటికీ ఈ చుట్టుపక్కల పల్లెల్లో అందరూ వచ్చి వాళ్ళ కాడకు వచ్చి నైటు ప్రయాణం చేసి వస్తే మళ్ళీ రిటర్ను వాళ్ళ ఊరికి బస్సులు ఉండేవి కాదు. పల్లెల్లో నుంచి ఒక బాగలేని వ్యక్తి వస్తే హాస్పిటల్లో చూపించే వాళ్ళు ఎవరు లేరు ఆ రోజుల్లో. అలాంటి వాళ్ళని హాస్పిటల్లో చూపించేవాళ్ళు వాళ్ళు. అలాంటి వాళ్ళకి అన్నం పెట్టిన టాప్ మోస్ట్ క్యాండిడేట్. ఆయన గురించి ఎంత చెప్పుకొని తక్కువే, కానీ ఎప్పుడు ఎవరూ చెప్పుకునే సందర్భం లేదు. ఈ పీటర్ పాల్కి ఈ ఫౌండరు ఎవరైతే ఉన్నారో ఆయనకి గాడ్ ఫాదరు, ఆయనే ఫాదరు. అలాంటి ఆయన గురించి చెప్పుకోకపోతే ఎంతైనా తక్కువే. ఈరోజు రవి మామ ఆయన లేకున్నప్పటికీ ఈరోజు మన సుధీరు ప్రతిసారి ఆయనకి ఈ పాస్టర్లు అన్నా దేవుని భయం అన్నా ఎక్కువ. దేవుని భయం, పాస్టర్లు అంటే అభిమానం, దేవుని భయమా ఎక్కువ. ఎప్పుడు చూసినా ఏళ్ళనే పిలుచుకొని ఏళ్ళ మధ్యలోనే ఏదో ఒక సెలబ్రేషన్ చేసుకుంటాడు తప్ప రాజకీయ నాయకులను పిలిచిన సందర్భం ఎప్పుడూ కూడా లేదు. ఉందా? ఎప్పుడు రాజకీయ నాయకులను పిలిస్తే సింగర్స్ అని పిలుచుకుంటాడు, లేకపోతే దైవజనులు మంచి వాళ్ళని పిలిపించుకుంటాడు. పిలిచి వాళ్ళకి కావాల్సింది ఏదో ఇచ్చి వాళ్ళ బ్లెస్సింగ్స్ పొందుతాడు. ఇప్పుడు కూడా
అలాంటి వ్యక్తుల పేర్లు ఈరోజు చెప్పాను. కానీ చెప్పే ఇక సమయం కూడా అంతగా లేదు. వాళ్ళ గురించి చెప్పాలంటే చాలా కథా స్టోరీ. ఇప్పుడు కూడా నాకు ఇంచుమించు 50 సంవత్సరాలు దాటినా ఎక్కడికన్నా పల్లెల్లోకి వెళ్తే నువ్వు వందనం కొడుకు అంటారు. అంటే ఆయన మర్చిపోవాలా. మీ నాయనతో పాటు మీతో పాటు ఆయనతో పాటు రవి అని ఒక వ్యక్తి ఉన్నాడు, నీకు తెలుసా అంటాడు. ఇప్పుడు కూడా అక్కడ చాలా పెద్దవాళ్ళు అప్పుడు అడుగుతారు. నాకు తెలుసు, వాళ్ళిద్దరు మంచి స్నేహితులు, అలాగా టౌన్లో కూడా బాగా ఇదిగా ఉన్న వ్యక్తులు, నాకు తెలుసు అని చెప్తాను. ఎందుకంటే ఇప్పుడు కూడా వాళ్ళ పేర్లు మరుమోగుతానే ఉన్నాయి. ఎందుకంటే ఇందాక చెప్పా, పిల్లికి కూడా బిచ్చం పెట్టిన వాళ్ళు చాలామంది ఉన్నారని. వాళ్ళు అప్పటి నుంచి అలాగే ఉన్నారు. ఇప్పుడు కూడా వాళ్ళ పిల్లకాయలు కూడా అలాగే ఉన్నారు. వీళ్ళిద్దరికి కూడా నా బ్లెస్సింగ్స్ అంటే కీర్తన గ్రంథం 65:11 సంవత్సరము అనే దయా కిరీటమును ఆయన ధరింపు చేయాలి. దయ అనగానే దయాప్రాప్తురాల యేసు ప్రభు తల్లినిగా చూస్తాము. ఆమె దయతో ఆ సంవత్సరము మనం బతకాలన్నా దయ ఉండాలన్నా, సంవత్సరం కిరీటం ఉండాలన్నా ఆయన కృప, ఆయన దయ్యం తప్ప మనకి ఏమీ లేదు. కాబట్టి పిల్లలకు కూడా నేను ఇచ్చే ఆశీర్వాదం దేవుని వాక్యపరంగా కూడా ప్రతి సంవత్సరము ఆయన కిరీటంతో ఆయన దయలో జీవించాలని కోరుకుంటూ సెలవు తీసుకుంటున్నాను. సొంత ఇంటిలో కనిష్ఠుడు, నీ దృష్టిలో శ్రేష్ఠుడు. సొంత ఇంటిలో కనిష్ఠుడు, నీ దృష్టిలో శ్రేష్ఠుడు. గుర్రెలమందకు కాపరి, నమ్మకమైన నేర్పరి. గుర్రెలమందకు కాపరి, నమ్మకమైన నేర్పరి. సొంత ఇంటిలో కనిష్ఠుడు, నీ దృష్టిలో శ్రేష్ఠుడు. సొంత ఇంటిలో కనిష్ఠుడు, నీ దృష్టిలో శ్రేష్ఠుడు. ప్రైజ్ ది లార్డ్. దేవుని నామానికి మహిమ కలుగును గాక. మొదటగా ఎంత గొప్ప అవకాశం ఇచ్చిన దేవుడు యేసయ్యకి వందనాలు, స్తుతులు, స్తోత్రాలు. వేదిక మీద ఉన్న పెద్దలకి, పాస్టర్ గారికి, జయసుందర పాస్టర్ గారికి, కూడి వచ్చిన పాస్టర్స్కి, సంఘస్థులకి, మన ఇంటి చుట్టుపక్కల ఉన్న నా అప్ప చెల్లెళ్ళకి, అన్నదమ్ములకి, కూడి వచ్చిన ప్రతి ఒక్కరికి
మీడియా బ్రదర్లకి, ఇక్కడ ఉన్న ఫోటోగ్రాఫర్ అన్న అనిల్ అన్నకి పేరు పేరు చెప్పిన అందరికీ ప్రభుపేట వందనాలు చెల్లించుకుంటున్నాను. పోతే చాలామంది ఇంకా రావాల్సింది. రాత్రి ఒంగోలులో పిడుగుపడి బాలకృష్ణ నగర్లో ఒక బాబు చనిపోయాడు. దానివల్ల కొంతమంది రాలేకపోయారు. అయితే నా కుటుంబంలో ఏ కార్యక్రమం జరిగినా నా చుట్టుపక్కల ఉన్న వాళ్ళతోటి, దైవ సేవకులతోటి, మీ అందరి మధ్యలో ఇలా జన్మదిన వేడుక కావచ్చు, ఏ సందర్భం అయినా మీ మధ్యలో జరుపుకోవాలని నా ఆశ. నేను మొదటి నుంచి కూడా ఏం చెప్తున్నానంటే, ఈ జీసస్ పీటర్ పాల్ చర్చ్ ఒక సుధీర్ బాబుకి, పీటర్ పాల్కి, మా కుటుంబానికి సంబంధించిందే కాదు, ఇక్కడ అందరం మా కుటుంబంగా చేరి దేవుణ్ణి ఆరాధించుకునే స్థలం. అయితే కొంతమంది నన్ను అడిగారు, మీ ఇంట్లో ఏ బర్త్డే అయినా అది చెన్నైకో బెంగళూరుకో ఎక్కడికో వెళ్ళి అక్కడ చేసుకోవచ్చు కదా, మరేంటి ఇక్కడ అంటే నేను ఒకటే చెప్పాను. ఒకప్పుడు నేను భయంకరమైన పరిస్థితిలో ఉన్నా. 6 గర్భాల తర్వాత దేవుడు ప్రేమించి 7వ గర్భం నాకు నా భార్యకి దేవుడు ఇచ్చాడు. ఆయన పేరు పీటర్ పాల్. ఆ రోజు నుంచి నేను దేవుని దగ్గరికి ఇంకా దగ్గరికి అవటం జరిగింది. అయితే అప్పటి నుంచి నేను దేవునికి దగ్గరగా అవటానికి దేవుని వాక్యాన్ని వింటూ వాక్యానుసారంగా నడవాలని నేనైతే చాలా ప్రయత్నం చేశాను. కానీ దేవుని చిత్తం వల్ల ఒక్కొక్కటిగా దేవుని దగ్గరికి నేను రావటం జరుగుతుంది. సాతానుడు నా పైన ఎన్ని బాణాలు వేసినా నేను చేసే రోజుల్లో, నేను భయంకరంగా ఉన్న రోజుల్లో నన్ను ఎవరైతే ముట్టుకోను, నేను మారి దేవుని దగ్గరకు వచ్చి దేవుని మందిరంలో ప్రతి ఆదివారం నేనేం చెప్తానంటే, నిన్ను వలే నీ పొరుగు వారిని ప్రేమించు. ఆ మాట చెప్పినప్పుడు ఆ మాట ప్రకారం నేను నడవాలి కదా. కానీ సాక్ష్యం నా గురించి కావాలంటే చెప్పేవాళ్ళు ఇక్కడ చాలామంది ఉన్నారు. ఏంటంటే, నన్ను వలే నా పొరుగు వారిని కూడా నేను ప్రేమిస్తా. ఆ శక్తి, ఆ ప్రేమించే గుణం నా యేసయ్య నాకు ఇచ్చాడు. ఎవరు ఏమనుకున్నా సరే ఇది నిజం. ఈ మాట యేసయ్య బైబిల్లో పలికారు. ఏమనంటే, నీ మిత్రుని కాదు నీ శత్రువుని ప్రేమించు అని. నేను ఆ శత్రువుని కూడా ప్రేమించే మనసు దేవుడు నాకు ఇచ్చాడు. నా శత్రువు ఇంటికి వచ్చినా కూడా నేను అన్నం పెట్టి పంపిస్తాను. శత్రువు అనే మాట వాడుతున్నానే కానీ నేనైతే ఎవరిని శత్రువు అనుకోను. అందుకు యేసయ్యని నేను నమ్ముతున్నాను కాబట్టి, ఆయన వాక్యాన్ని పాటిస్తున్నాను కాబట్టి, నన్ను వలె నా పొరుగువారిని ప్రేమించాలని కాబట్టి, దేవుణ్ణి బట్టి మీ అందరి మధ్యలో, మా కుటుంబంలో ఏం జరిగినా మీ అందరి మధ్య జరుపుకోవాలని నా ఆశ. నిజంగా నేను చాలా సంతోషపడుతున్నాను. మమ్మల్ని ప్రేమించి మీ అందరు ఇక్కడికి కూడి వచ్చినందుకు మరొకసారి ప్రభుపేట వందనాలు చెల్లించుకుంటున్నాను. అలాగా ఇక్కడ ఉన్న ప్రతి ఒక్కరూ, నేనైతే నా కుటుంబస్తులాగానే నా మనస్ఫూర్తిగా నేను భావిస్తాను. నాకు ఇంకా వేరే తెలియదు. నేనేం జరిగినా కూడా ఇక్కడ ఎప్పుడు కూడా నేను వేరే
ఆశపడో వేరేది కోరుకుంటూ నేను ఇలాంటి సభలు పెట్టడం కానీ జరగదు. నేను ఎప్పుడు కూడా దేవుని వాక్యాన్ని పట్టే, దేవుడు అంటాడు, నేను మీకు అర్థమయ్యేలాగా చెప్తున్నా, నేను నీ దగ్గరికి వచ్చాను, నాకు బట్టలు ఇచ్చావా? ఆకలితో వచ్చాను, నాకు తిండి పెట్టావా? రోగినై వచ్చాను, నన్ను చూస్తానికి వచ్చావా? అంటే నేను అందరికీ వాడుక భాషలో చెప్తున్నా, ఆకలితో వచ్చానంటే మన ఇంటికి అడుక్కునే వాళ్ళ రూపంలో దేవుడు మన ముందు కనిపిస్తున్నాడు. పేదల్ని దేవుడు ప్రేమించమంటున్నాడు. బట్టలు లేని వాళ్ళకి దేవుడు బట్టలు ఇమ్మంటున్నాడు. రోగి హాస్పిటల్లో ఉన్నప్పుడు చూస్తానికి వెళ్ళమంటున్నాడు. చెరసాలలో బాధపడుతున్న వాళ్ళ దగ్గరికి వెళ్ళమంటున్నాడు. దేవుడు గొప్ప వాళ్ళ దగ్గరికి వెళ్ళలేదు. యేసయ్య పేదవాళ్ళ దగ్గరికి, కుష్ఠరోగుల దగ్గరికి, కళ్ళు లేని గుడ్డి వాళ్ళ దగ్గరికి, చనిపోయిన వాళ్ళని లేపుతానికి వెళ్ళారు ఆయన. అలాంటి వాళ్ళ దగ్గరికే ఆయన వెళ్ళింది. ఆయన నీతిమంతుల కొరకు రాలేదు కానీ పాపుల కొరకు ఈ లోకానికి వచ్చాడు. నేనేమంటా అంటే, పాపుల్లో ప్రధాన పాపిని ప్రభువా, నన్ను మీ సేవలో వాడుకోండి, ఇంకా నన్ను మార్చండి, రక్షించండి, అనేక ఆత్మలు రక్షించి మీ వైపు తిప్పాలని నా కోరిక. అంతే, నాకు ఇంకా వేరే కోరిక లేదు. ఎక్కడో నేను రాజకీయాల్లో రావాలని లేదు. నేను వేరే ఆలోచన నా మనసులో, నా ఆలోచనలో కూడా లేదు. ఇందాక చెప్పినట్టు సాంసన్ బావా, రాజకీయ నాయకులను, పెద్ద పెద్ద ఎమ్మెల్యేలు, మినిస్టర్ని కూడా నేను పిలవచ్చు, ఉన్నారు, నాకు తెలిసి కూడా. కానీ ఇది దేవుని సేవ మాత్రమే. రాజకీయ నాయకులు కావాలంటే ఉన్నారు, మనకి సేవ చేసేవాళ్ళు చాలామంది, గొప్ప గొప్ప రాజకీయ నాయకులు చేస్తారు. కాకపోతే నేనైతే దేవుని సేవనే ఎన్నుకున్నాను. నాకు ఉన్న దాంట్లోనే, చాలామంది నాకు డొనేషన్లు ఇస్తా అంటే నేను తీసుకోవాలి. దేవుడు నాకు ఇచ్చిన దాంట్లోనే 10 మందికి ఇవ్వగలుగుతున్నా, నేను తినగలుగుతున్నా. నన్ను వల్లే నా పొరుగు వారు కూడా బాగుండాలని కోరుకుంటున్నా. కాకపోతే కొంతమంది ఈ చీకటి ప్రభావం ఎప్పుడైతే, కొంతమంది అడిగారు, దేవుళ్ళు ఎక్కువ ఉన్నప్పుడు ఏదో సమస్యలు వస్తున్నాయి అంటే, దేవుణ్ణిలో ఎక్కువ ఉన్నప్పుడే మనకి పరీక్ష. నేను దేవుళ్ళలోకి ఎంత దగ్గరికి వెళ్ళాలన్నప్పుడు మీకు తెలియంది కాదు, నా మీద ఎన్నో కేసులు, ఎన్నో అవమానాలు, ఎన్నో మిత్రులు కూడా శత్రువులుగా మారిపోయి, ఇదంతా చీకటి శక్తులు చేసిన ప్రభావం. కానీ నా దేవుడే నేసే మటుకు నన్ను మటుకు విడిచిపెట్టలా. ఇదే నా మీద కేసులై నేను లోపల ఉన్నప్పుడు పడుకొని ఆలోచన చేస్తున్నా, నేనేం చేశాను? నేనేం చేయలేదు కదా, నేను మారిపోయాను కదా అని నేను బాధపడుతున్నప్పుడు, అప్పుడు నాకు ఒక పాట వినిపిస్తూ ఉంది. గుండె చెదరిన వారిని బాగు చేయు వాడవు. ఆ పాట వినిపిస్తూ ఉంది. అంటే నా దేవుడు నేను ఎక్కడున్నా కూడా నన్ను విడిచిపెట్టల. మనుషులు నా పై రూపం చూడొచ్చు కానీ నా దేవుడు నా మనసును చూస్తున్నాడు. ఇక్కడ చాలామందికి కూడా తెలుసు, ఇక్కడ బేల్దారి పనులకు వచ్చిన వాళ్ళని కూడా నేను రే అని పిలవను, బాబు అని పిలుస్తాను, గౌరవంగా అని పిలుస్తాను. ఎందుకంటే ఇది నా దేవుడు నేసే దగ్గర నుంచి వచ్చింది.
నా వల్ల ఏదైనా తప్పు జరిగితే, నా స్టాఫ్ వల్ల ఏదైనా తప్పు జరిగితే దాంట్లో వాళ్ళ పేరు రాసి, ఆ కంప్లైంట్ రాసి అక్కడ వేయవలసిందిగా కోరుచున్నాం. నేనైతే దేవుని సేవ మాత్రమే చేస్తున్నా. వేరే చేయాలనుకుంటే నాకు ఇలా ఇన్ని అవసరం లేదు. నిజమైన దేవుని ఆరాధిస్తున్నా. ఆయన గురించి నేను దైవ సేవకులను తీసుకొచ్చి ఇక్కడ వాక్యం వినిపిస్తున్నా. ఇంతకు మించి నాకు వేరే ఆలోచన లేదు. నేను బ్రతుకున్నంత వరకు కూడా యేసయ్యతోనే నడుస్తా. నా కోరిక ఏంటంటే మనందరం ఆరాధించేది ఒక నిజమైన దేవుడైన యేసయ్యని. లాస్ట్గా 2 నిమిషాలు మాట్లాడి ముగిస్తా. మనందరం ఆయన్ని ఆరాధిస్తున్నాం కాబట్టి ఏ భేదాలు లేకుండా నేనేమంటానంటే ఈ పీటర్ పాల్ మినిస్ట్రీ దేవుని సేవకే అంకితం. ఇక్కడికి ఎవరైనా రావచ్చు, ఏ దైవ సేవకుడైనా రావచ్చు. మనందరం ఒక కుటుంబంగా చేరి ఆయన్ని ఆరాధిద్దాం. ఇక్కడ ఎలాంటి పట్టింపులు లేవు. ఇంకా చాలామంది దైవ సేవకులు రావాల్సింది, జిల్లా మొత్తం రావాల్సింది. కొన్ని ప్రాబ్లమ్స్ వల్ల రాలేకపోయారు. దాదాపు 1000 మందికి మేము ప్లాన్ చేసాం. కొన్ని కారణాల వల్ల మేము అనుకోకుండా త్వరగా స్టార్ట్ చేసాం కాబట్టి కుదరలేదు. మామూలుగా అయితే మేము ఒక 1 మంత్, 1.5 మంత్, 2 మంత్స్ ముందే బిఫోర్గా ప్లాన్ చేసుకొని మొత్తం చేస్తాం. కాకపోతే ఒక 1000 మందికి జిల్లా మొత్తంలో పాస్టర్స్కి మేము అనుకున్నాం. దానికి ముందే ఒక 15 రోజుల ముందే నేను, పాస్టర్ గారు, లాయర్ అన్న, మేము ముగ్గురు కూర్చొని మాట్లాడుకొని 15 రోజుల ముందే దీన్ని ప్లాన్ చేసాం. దేవుని చిత్తం అయితే ఈ సంవత్సరంలోనే అనుకుంటున్నాం ప్రీ క్రిస్మస్కి ఒక 1000 మంది పాస్టర్స్కి, లేకపోతే దేవుని చిత్తం అయితే వచ్చే సంవత్సరం మార్చి 5వ తారీఖు 1000 మంది పాస్టర్స్కి బట్టలు అన్నీ పంపిణీ చేయాలి. మీటింగ్, పాస్టర్స్ మీటింగ్, దాన్ని ప్లాన్ చేసి మీ గ్రూప్లో పెడతాం. ఇది నేను ఇదంతా మీతో పంచుకోవాలనుకున్నా. దేవుని చిత్తం అయితే 1000 మంది పాస్టర్స్తో మీటింగ్ పెట్టినప్పుడు నేను మీతో ఇంకా నా మనసు ఇప్పి మీతో మాట్లాడతాను. డైరెక్ట్ పీటర్ పాల్ మినిస్ట్రీ డైరెక్ట్గా మీరే మాట్లాడే అవకాశం కల్పిస్తాం. థ్యాంక్ యూ. సమయం అయిపోయింది కాబట్టి మాట్లాడితే ఇంకా చాలా టైం పడుతుంది. త్వరగా ఆరాధన చేసుకొని త్వరగా ముగించుకున్నాం. భోజనం చేసిన తర్వాత బట్టల పంపిణీ ఉంటుంది. దయచేసి పైకి లేచి నిలబడితే ఒక 10 నిమిషాలు ఆరాధన చేసుకొని కార్యక్రమం ముగించుకున్నాం. ఆకాశ గగనలకు నీ జనతో కొలిచితివి. ఆకాశ గగనలను నీ జనతో కొలిచితివి. శూన్యములో నజరేయుడా యేసయ్యా, ఎన్ని యుగాలకైనా ఆరాధ్య దైవం నీవేనని
ఆరాధిద్దాం. రక్షకుడా నీకే, రక్షకుడా నీకే, నీవే కదా నా ఆరాధన, నీవే కదా నా ఆరాధన, ఆరాధన స్తుతి ఆరాధన, ఆరాధన స్తుతి ఆరాధన, నీవే కదా నా ఆరాధన, నీవే కదా నా ఆరాధన, నీవే కదా నా ఆరాధన, ఆరాధన స్తుతి ఆరాధన, ఆరాధన స్తుతి ఆరాధన, నీవే కదా నా ఆరాధన, నీవే కదా నా ఆరాధన, నీవే కదా నా ఆరాధన, నీవే కదా నా ఆరాధన, ఆరాధన స్తుతి ఆరాధన, ఆరాధన స్తుతి ఆరాధన. అన్న చప్పట్లు కొడుతూ దేవుని వైపు చూస్తూ, రక్షకుడు ఆయనే, కరుణించువాడు ఆయనే, యేసు నీకు స్తోత్రం. రక్షకుడు నీకే, రక్షకుడు నీకే, యేసు, యేసు రక్తమే జయమో, సిలువ రక్తమే జయమో, యేసు రక్తమే జయమో, సిలువ రక్తమే జయమో, యేసు రక్తమే జయమో, సిలువ రక్తమే జయమో. హల్లెలూయా నా యేసయ్యా, హల్లెలూయా నా యేసయ్యా, యేసు రక్తమే జయమో, సిలువ రక్తమే జయమో, యేసు రక్తమే జయమో, సిలువ రక్తమే జయమో. హల్లెలూయా నా యేసయ్యా, హల్లెలూయా నా యేసయ్యా, యేసు రక్తమే జయమో, సిలువ రక్తమే జయమో, యేసు రక్తమే జయమో, సిలువ రక్తమే జయమో, యేసు రక్తమే జయమో, సిలువ రక్తమే జయమో, యేసు రక్తమే జయమో. అందరూ చప్పట్లు కొడుతూ ఆయన వైపు చూస్తూ, కొండలలో లోయలలో అడవులలో ఎడారులలో, కొండలలో లోయలలో అడవులలో ఎడారులలో, నన్ను గమనించినావా, నన్ను నడిపించినావా,
అందరు చప్పట్లు కొడుతూ ఆయన మహిమ దిగువేళ ఆయన నీ కొడుకు నా కొడుకు శిలువలో ప్రాణం పెట్టిన దేవుడు, రక్షకుడు ఆయనే, రక్షకుడు ఆయనే. నువ్వు ఏ స్థితిలో ఉన్నా, నువ్వు ఏమై ఉన్నా ఆయన నిన్ను ఆరాధించేవాడు, ఆయన నిన్ను ఆనందింపజేయవాడు, ఆయన నిన్ను అనుగ్రహించేవాడు, రక్షించేవాడు, ప్రేమించేవాడు ఆయనే. రక్షకుడా నీ స్తోత్రం, రక్షకుడా నీ స్తోత్రం. కొండలలో లోయలలో అడవులలో ఎడారులలో, కొండలలో లోయలలో అడవులలో ఎడారులలో నన్ను గమనించినావా, నన్ను నడిపించినావా, నన్ను గమనించినావా, నన్ను నడిపించినావా. యేసయ్యా, 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 యేసయ్యా. నిన్నే నిన్నే కొలుతునయ్యా, నీవే నీవేన రాజువయ్యా. నిన్నే నిన్నే కొలుతునయ్యా, నీవే నీవేన రాజువయ్యా. యేసయ్యా, యేసయ్యా, యేసయ్యా. అందరు కూర్చున్నాం, అందరు కూర్చున్నాం. 2 నిమిషాలు దేవుని సన్నిధిలో ప్రార్థన చేద్దాం. స్తోత్రం, 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 స్తోత్రం. నా రక్షకుడా నీ స్తోత్రం. ప్రభా, కూడి వచ్చిన ప్రతి ఒక్క బిడ్డల్ని మీరు జ్ఞాపకం చేసుకోండి ప్రభా. ఎవరు ఏ అవసరతలో ఉన్నారో, ఏ సమస్యల్లో ఉన్నారో ప్రభా, మీరు జ్ఞాపకం చేసుకోండి. స్తోత్రం ప్రభా. మమ్మల్ని దాటిపోయే దేవుడి కాదు ప్రభా. యేసయ్యా, నీ స్తోత్రం చెల్లించుకుంటున్నాం ప్రభా. కూడి వచ్చిన ప్రతి ఒక్క బిడ్డని మీరు జ్ఞాపకం చేసుకోండి. ప్రతి ఒక్క 2 నిమిషాలు దేవుని సన్నిధిలో ప్రార్థన చేద్దాం. ఎవరు మౌనంగా ఉండద్దు ప్రభా. మీకు స్తోత్రం, 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 స్తోత్రం. ఎవరు ఏ అవసరంలో ఉన్నారో, ఏ సమస్యల్లో ఉన్నారో, ఏ కష్టాల్లో ఉన్నారో వాళ్ళ సమస్యలు తీర్చండి. వాళ్ళ సమస్యలు తీర్చి వాళ్ళ హృదయాలను ధైర్యపరచండి. ఈ లోకంలో నాకు ఎవరు లేరు, నన్ను ఆదుకునే వాళ్ళు లేరు, నేను ఒంటరి వాడను, ఒంటరి దానని కుమిలిపోతున్న ప్రతి ఒక్క బిడ్డను మీరు జ్ఞాపకం చేసుకోండి ప్రభువా. మీకు స్తోత్రం, 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 స్తోత్రం. రక్షకుడా మీకు స్తోత్రం, కరుణగల దేవా మీకు స్తోత్రం. కూడి వచ్చిన ప్రతి ఒక్క బిడ్డని జ్ఞాపకం చేసుకోండి. వాళ్ళ హృదయంలో ఉన్న ప్రభా అంధకార ప్రభా ఆలోచనలు, చీకటి తలంపులు తీసేసే వందనాలు. చీకటి శక్తులు, సాతాను శక్తులు నా మీద మా మీద ఏలుబడి చేయకుండా మీ కవిట్లో మమ్మల్ని ఉంచుకున్నందుకు వందనాలు. ఆకాశం మందు ఆశమైన దేవా మీకు స్తోత్రం, సర్వోన్నతుడా మీకు స్తోత్రం, ఉన్న స్థలంలో నివసించువాడా మీకు స్తోత్రం, కనికరం గలదేవా మీకు స్తోత్రం. ప్రభా, మా కొరికి లోకానికి వచ్చి మీ యవన రక్తాన్ని కాచి యవన ప్రాణాన్ని పెట్టి ప్రభా ఈ లోకంలో ప్రభా మమ్మల్ని ఆదరించే వాళ్ళు ఎవరు లేకపోతే మమ్మల్ని మీరు ఆదరించి ప్రభా మమ్మల్ని దగ్గరికి తీసి మీ ఉచితమైన ప్రేమతో, మీ ఉచితమైన కృపతో మమ్మల్ని ఆదరించిన దేవా మీకు స్తోత్రం, 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 స్తోత్రం. ప్రభా, వేదిక మీద ఉన్న పెద్దల్ని జ్ఞాపకం చేసుకోండి, వాళ్ళ కుటుంబాలని జ్ఞాపకం చేసుకోండి, దైవ సేవకుల్ని జ్ఞాపకం చేసుకోండి. నా ఇంటి చుట్టూ ఉన్న ప్రభా అప్పజల్లిని, అన్నదమ్ముల్ని జ్ఞాపకం చేసుకోండి. కూడి వచ్చిన ప్రతి ఒక్కరిని జ్ఞాపకం చేసుకోండి ప్రభా. మీడియా బ్రదర్ని జ్ఞాపకం చేసుకోండి, వాయిద్యాలు వాయించిన బిడ్డని జ్ఞాపకం చేసుకోండి ప్రభా. అలాగే సౌండ్ సిస్టమ్ ప్రభా బ్రదర్ని జ్ఞాపకం చేసుకోండి. ఇక్కడ పరిచయం చేస్తున్న ప్రతి ఒక్క బిడ్డని జ్ఞాపకం చేసుకోండి. ఓపిక ఇంతవరకు కూర్చున్న ప్రతి ఒక్క బిడ్డని జ్ఞాపకం చేసుకున్నందుకు వందనాలు. మీకు స్తోత్రాలు, 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 స్తోత్రాలు ప్రభా. మమ్మల్ని తగ్గించుకుని నామాన్ని చూస్తూ తిరిగి వెళ్తున్న ప్రతి ఒక్క బిడ్డని జ్ఞాపకం చేసుకోండి.
ప్రభా క్షేమంగా గృహాలు చేర్చినందుకు వందనాలు. మీ మెండైన దీవెన ఆశీర్వాదం నా మీద, మా మీద, మా కుటుంబాల మీద, మా సంఘాల మీద ఉంచినందుకు వందనాలు. ఎక్కడెక్కడ మీ సేవకులు సేవ చేస్తున్నారో ఆ సేవను బలపరచండి. ఏ చీకటి శక్తులు, సాతాను శక్తులు ఏర్పాటు చేయకుండా మీరు లయపరిచినందుకు మీకు స్తోత్రం ప్రభువా. మీ మెండైన దీవెన ఆశీర్వాదం నా మీద, మా మీద ఉండునుగాక. మీ బలమైన హస్తం మా మీద ఉండునుగాక. స్తోత్రం ప్రభువా. తిరిగి వెళ్తున్న ప్రతి ఒక్క బిడ్డని జ్ఞాపకం చేసుకోండి. శాంతి సమాధానం దయచేసి, కుటుంబంలో శాంతి సమాధానం దయచేసి, నెమ్మది గల జీవితం ప్రతి ఒక్క బిడ్డకి ఇచ్చినందుకు వందనాలు. చేయుచున్న ప్రతి ఒక్క పనిలో మీరు సహాయం చేసినందుకు వందనాలు ప్రభా. మీకు స్తోత్రం చేసుకుంటున్నాం ప్రభా. మమ్మల్ని దగ్గర ఆమెను ఇచ్చేస్తూ నజరేయుడైన యేసు పేరట బాకీ వినంత పత్రాలు చేసుకుంటున్నాం తండ్రి. ఆమేన్. ఓపిక ఇంతవరకు కూర్చున్న మీ అందరికీ ప్రభుపేట వందనాలు చెల్లించుకుంటున్నాం. స్టేజ్ మీద ఉన్న పెద్దలందరికీ ప్రభుపేట వందనాలు చెల్లించుకుంటున్నాం. మమ్మల్ని ప్రేమించి ఇంతవరకు మీరు వచ్చి ఈ టైం వరకు కూడా మీరు కూర్చొని ఓపిక ఉన్నందుకు మరొకసారి మీ అందరికీ వందనాలు చెల్లించుకుంటున్నాం. దేవుని చిత్తం అయితే మరొకసారి ఇలా మనం కలుసుకున్నప్పుడు టైం పాటించండి. 10 గంటలకి రండి. త్వరగా ముగించుకున్నాం. మేము 10 గంటలంటే మేము ముందే ఉంటాం, రెడీ చూస్తూ ఉన్నాం. కానీ చాలామంది 12, 1 గంట అట్లా వస్తే మనకి టైం సరిపోదు. అందుకని 10 గంటలు అన్నప్పుడు 10 గంటలకే వస్తే టైం మెయింటైన్ చేస్తే కరెక్ట్గా ఆ టైంకే మనం ముగించుకుంటాం. పీటర్ పాల్ మినిస్ట్రీ టైం మెయింటైన్ చేస్తుంది, కాకపోతే మనం వచ్చేదే లేట్ అవుతుంది. కానీ ఆడికి వెళ్తే మీ టైం క్యాల్కులేషన్ చేసుకుంటున్నారు. ఎట్లాగా 2, 3 అవుతుందిలే, ఆ టైంకి వెళ్దాము. అప్పుడు మేమేం చేస్తున్నాం, మీరు వచ్చినప్పుడు స్టార్ట్ చేస్తున్నాం. అందుకని టైంకి వచ్చారనుకోండి, టైంకే మనం ముగించేద్దాం. ఇప్పుడు టైం 3 అయింది అంటే కొందరు పెద్దవాళ్ళు, షుగర్ పేషెంట్స్ వాళ్ళు ఉంటారు. అది మీరు గమనించుకోవాలి. టైం మెయింటైన్ చేయండి. ప్రోబేట సెలవు తీసుకుంటున్నాం. మేము వందనాలు చెల్లించుకుంటున్నాం. సరే. ఘనముగా ఈ యొక్క బర్త్డే కార్యక్రమాన్ని జరిపించినారు. మీకు స్తోత్రములు. అనేక మంది దైవదాసులు తీసుకుని వచ్చినారు ప్రభువా. చక్కగా అందరూ తండ్రి గిట్టించినారు. వారిని దీవించండి. ప్రాముఖ్యముగా నాకు హృదయమంతటా సంతోషించేటువంటి సౌభాగ్యం ఏమిటంటే సుధీర్ చక్కగా మాట్లాడినాడు.
మహోన్నతుడా, పరిశుద్ధుడా, మా మధ్యన ఆత్మస్వరూపిగా ఉండే పాస్టర్లందరూ ఉండాలి, దయచేసి ఉండండి. భోజనాలు ఉన్నాయి, తర్వాత కానుకలు ఉన్నాయి, దయచేసి గమనించండి. ఎవరు వెళ్ళవద్దు. కార్యక్రమాలు ఉన్నాయి. కదలకుండా వస్తుంది, నీకు ఆడిన కదలదు సార్. దీని మీద సపోర్ట్ తీసుకుంటే కాదు, అది వచ్చేసరికి కట్ చేయలేదు, అది తీసుకుంటాను చేత.
మరి విశేషముగా సుధీర్ బాబుకును కుటుంబీకులకును సంతమునకును సదా తోడైండును గాక. ప్రియులారా, ఇచ్చే సంస్కారానికి నేను యోగ్యుడు కాను, కానీ నా మీద ఉండే ప్రేమను బట్టి సుధీర్ బాబు ఈ విధంగా చేస్తున్నాడు. ప్రియులారా, ముఖ్యంగా నా తాతగారు మా మామ దేవరకొండ సుబ్బారావు గారు అది విధంగా ఘనంగా అందరి మధ్యన సత్కరించాలంటే నిజంగా నేను రుణసుడిని. మనమందరం గమనించాలి. సువార్త హడావిడి పడకుండా నిదానంగా తీసుకోవచ్చు. తండ్రి సుధీర్ బాబును ఆశీర్వదించాలని వేడుకుంటున్నాం. తన చిన్న సాక్ష్యములకు ముద్ర వేసి అనేకులకు తండ్రి దీవెనకరముగా ఉండగలిగేటట్టు ఆరోగ్యమును దీర్ఘాయును దయచేయని వేడుకుంటూ యేసు అందరూ గమ్ముగా ఉండండి తల్లి, ప్రశాంతంగా ఉండండి. అందరికీ ఉన్నాయి టైము అయినా కూడా చాలా సంతోషం. మీరందరూ ఉదయకాలం నుంచి మీ సొంత పనులు కూడా మానుకొని మధ్యలో ఉండడం, దేవుని ఆశీర్వాదాలు మీకు. మీరు కూడా వచ్చి మెయింటైన్ చేస్తున్నాయి. మహిళా సేవలు కూడా ఉన్నాయి, దయచేసి ఉండండి. మహిళా సేవలు పోవాకండి. సేవకులు ఉన్నారు కాబట్టి మహిళలు ఉండండి. ఒకవేళ తమ భర్తలు సేవకులే ఉదయం వరకు అయిపోయిన తర్వాత కొద్దిగా గ్యాప్ ఇచ్చి సోదరులను గౌరవిద్దాం. తర్వాత దయచేసి ఆయన కూర్చోండి. మనందరూ అయిపోయిందో మిమ్మల్ని పిలుస్తాను నేను, మీరు వినపడద్దు. గోవిందు కొద్దిగా గౌరవిస్తున్నానా? సాయిపేట నుంచి వచ్చిన సేవకులు
నిర్మాణ